వెల్కమ్ టు డి స్టడీ సర్కిల్. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్, CWUR నివేదిక ప్రకారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న యూనివర్సిటీగా నిలిచింది మరియు ప్రపంచవ్యాప్తంగా హార్వర్డ్ విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో ఉండగా IIM అహ్మదాబాద్ 410వ ర్యాంకు సాధించింది. నెక్స్ట్ పాయింట్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ HSL చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా హేమంత్ ఖాత్రి గారు PSU సమర్పణ్ అవార్డును గెలుచుకున్నారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మకంగా వేడుకలలో ఈయనకు ఈ అవార్డు, ఈ గౌరవం దక్కడం ఒక అదృష్టంగా భావిస్తున్నారు హేమంత్ ఖాత్రిజీ గారు. నెక్స్ట్ పాయింట్, 15 మెగావాట్ల తొలి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు బిలాయ్ స్టీల్ ప్లాంట్లు ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. నెక్స్ట్ పాయింట్, వరల్డ్ హైడ్రోజన్ సమిట్ ఎగ్జిబిషన్ 2024 నెదర్లాండ్లో రోటర్డామ్లో జరిగింది. మే 13 నుంచి 15 వరకు జరిగిన ఈ ఈవెంట్స్లో ప్రపంచవ్యాప్తంగా 15,000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. నెక్స్ట్ పాయింట్, 14,27,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం వినియోగంలో చైనా ప్రపంచంలోని అతిపెద్ద బియ్యం వినియోగదారుగా ఉంది. 9,73,50,000 మెట్రిక్ టన్నులతో భారత్ రెండవ స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో ఇండోనేషియా, బంగ్లాదేశ్, వియత్నాం దేశాలు ఉన్నాయి. అంటే ఈ బియ్యం యొక్క వినియోగంలో చైనా మొదటి స్థానంలో ఉంటే, ప్రపంచంలోని మొదటి స్థానంలో ఉన్న దేశం చైనా అయితే, మరియు రెండవ స్థానంలో మన ఇండియా నిలిచింది. నెక్స్ట్ పాయింట్, మెమోరీ ఆఫ్ ది వరల్డ్ కమిటీ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ 10వ సమావేశం మంగోలియాలోని ఉలాన్ బతార్లో జరిగింది. యునెస్కో ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో 38 మంది సభ్యుల దేశాల ప్రతినిధులు, 40 మంది పరిశీలకులు పాల్గొన్నారు. అంటే మెమోరీ ఆఫ్ ది వరల్డ్ కమిటీ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ 10వ సమావేశం మంగోలియాలోని ఉలాన్ బతార్లో జరిగింది. నెక్స్ట్ పాయింట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్గా విధులు నిర్వహించిన డాక్టర్ సౌమ్య స్వామినాథన్కు ప్రతిష్టాత్మకంగా మెక్గిల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ లభించింది. 2017లో స్వామినాథ్ WHOలో చేరారు. 2019లో చీఫ్ సైంటిస్ట్గా పదోన్నతులు పొందారు. కరోనా సమయంలో ఈమె తన సేవలు అందించారు. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్గా విధులు నిర్వహించిన డాక్టర్ సౌమ్య స్వామినాథన్కు ప్రతిష్టాత్మకంగా మెక్గిల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ లభించింది. నెక్స్ట్ పాయింట్, నీరజ్ చోప్రాకు స్వర్ణం. స్వదేశంలో 3 ఏళ్ల తర్వాత తొలిసారిగా బరిలో దిగిన భారత స్టార్ జావెలిన్ థ్రోయర్, ఒలింపిక్ ప్రపంచ ఛాంపియన్ నీరజ్ చోప్రా గారు స్వర్ణం పతకంలో మెరిశాడు. గత వారం దోహాలో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో రెండవ స్థానంలో నిలిచిన నీరజ్ బుధవారం రీసెంట్గా జరిగిన ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ మీట్లో పసిడి పతకం సాధించాడు. హర్యానాకు చెందిన 26 ఏళ్ల నీరజ్ 4వ ప్రయత్నంలో జావెలిన్ను 82.27 మీటర్ల దూరంలో విసిరాడు. అలా విసరడం వల్ల బంగారు పతకాన్ని కూడా సాధించాడు. కన్నడకు చెందిన DP మాను 82.06 మీటర్ల రజత పతకాన్ని దక్కించుకోగా, మహారాష్ట్రకు చెందిన ఉత్తమ్ పటేల్ 78.39 మీటర్లతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. నెక్స్ట్ పాయింట్, కాటన్ క్యాండీ లాంటి మెత్తటి గ్రహం అని సౌర కుటుంబంలో గుర్తించిన శాస్త్రవేత్తలు. సౌర కుటుంబం వెలుపల ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భారీ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది మన గురు గ్రహం కన్నా ఏకంగా 50% పెద్దదిగా ఉంటుంది. అయితే దాని బరువు గురుడిలో 7వ వంతు అయితే ఒక రకంగా ఇది మృదువైన కాటన్ క్యాండీ అంత సాంద్రతను మాత్రమే కలిగి ఉంటుందని ఈ మెత్తటి గ్రహానికి WASP 193b అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. ఇది మనకు 1200 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే 1800 ట్రిలియన్ల కిలోమీటర్లు అన్నమాట. WASP 193 అనే ఒక నక్షత్రం చుట్టూ ఇది తిరుగుతూ ఉంటుంది. ఇది ఒక గ్రహం తన మాతృతార చుట్టూ తిరిగేటప్పుడు దాని వెలుపల వైరుధ్యాలు వస్తుంటాయి. దాన్ని విశ్లేషించడం ద్వారా వెలుపలి గ్రహాలను గుర్తిస్తుంటారు. 2006 to 2008, ఆ తర్వాత 2011 to 2012
లో సేకరించిన డేటాను వైడ్ యాంగిల్ సెర్చ్ ఫర్ ప్లానెట్ అనే ఒక అంతర్జాతీయ ప్రాజెక్టు కింద దీన్ని విశ్లేషిస్తున్నారు శాస్త్రవేత్తలు. నెక్స్ట్ పాయింట్, అందులకు తిరిగి చూపు లేదా అంటే చూపు వచ్చేలా శాస్త్రవేత్తలు ఒక దాన్ని కనుగొన్నారు. కంటిలో కొంత భాగం దెబ్బతినడం వల్ల అందులుగా మారినట్టి వంటి ప్రజలకు మెదడు ప్రతిస్పందిస్తుందని, ఇన్పుట్ కోసం చెవి చూస్తూ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాంటి వారికి యూరోపియన్ సైంటిస్టులు గుడ్ న్యూస్ చెప్పారు. ఎలక్ట్రికల్ సిగ్నల్ను విజువల్ ఇమేజ్లుగా మార్చే కంటి ఇంప్లాంట్ను వారు అభివృద్ధి చేశారు. నెదర్లాండ్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూరో సైన్స్లో ఈ ఎలుకలపై ఈ పరిశోధనలు జరిపారు. అంటే అందుల కోసం తిరిగి చూపు వచ్చేలా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ లిజనింగ్ అండ్ వాచింగ్ మై ఛానల్. ఏవైతే మిస్ అయిన అంశాలు ఉంటాయో డైలీ మన డిఎస్ ఆన్లైన్ స్టడీ సర్కిల్లో మనం డైలీ ప్రతిరోజు క్లాస్ చెప్తాం. దాంతోపాటు ఈరోజు ఓకేనా వచ్చిన అంశాలు మన డిఎస్ స్టడీ సర్కిల్ పెట్టడం జరిగింది. మిస్ అయిన అంశాలు ప్రతిరోజు కూడా కవర్ చేస్తున్నాం.